కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి నల్గొండ పార్లమెంట్ స్థానంలో కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. రోడ్ షోలో భాగంగా తిప్పర్తి మండల కేంద్రంలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చెయ్యకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ఏ పథకాలు అమలు చేయకుండా మళ్లీ ఎలక్షన్లలో మాయమాటలు చెప్పటానికి ముందుకొస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి నల్గొండ పార్లమెంట్ స్థానంలో కంచర్ల కృష్ణారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్, తండు సైదురుగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య, వనపర్తి నాగేశ్వరరావు, వనపర్తి జ్యోతి, కొండా స్వరూప, ఎంపీటీసీ సందీప్ రెడ్డి, వివిధ గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.